అత్తయ్య, ఇక్కడుండి ఆలోచిస్తున్నారేంటి? గుళ్ళో పెదబాబు నాతో ఏదో పర్సనల్గా మాట్లాడాలని వచ్చాడు ఐశ్వర్య. కాని ఆలోపే హనుమంతు కొడుకు గణేష్ దొంగతనం చేశాడని న్యూసెన్స్ అయింది. ఆ డిస్టర్బెన్స్ లో దేవా చెప్పాలనుకున్న విషయం చెప్పలేకపోయాడు. ఏం చెప్పాలనుకున్నారో ఏమో. అంకుల్తో కన్నా మీతోనే ఎక్కువ షేర్ చేసుకుంటారు దేవాబావ. చిన్నప్పటినుంచి అంతే. చిన్నబాబైతే వాళ్ళ నాన్నతోనే ఎక్కువగా క్లోజ్గా ఉంటాడు. అంటే దేవాబావ అమ్మ కూచి అన్నమాట. కొంగు వెనుక దాక్కున్న బంగారం అని చెప్పాలి. ఈ చేతులతో తడిమి 18 ఏళ్ల వయసులో ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి అధినేతవవుతావా నాన్న అని అడిగాను. నువ్వు భుజం తడితే మదగజాన్నైనా గుప్పెట పడతానమ్మా అని చెప్పాడు. 6 ఏళ్లలో ఎంత ఎత్తుకెదిగాడు అంటే షాపింగ్కి వెళ్ళా, గుడికి వెళ్ళా సరే దేవా వాళ్ళ అమ్మగారు అని అందరూ అంటుంటే ఎంత గర్వంగా ఉంటుందో. అత్తయ్య, ఓ మాట అడుగుతాను, తప్పుగా అనుకోరు కదా? అలాంటివేవి అనుకోనమ్మా, అడుగు. మీకు మహి కన్నా దేవాబావ అంటేనే ఇష్టం కదా? ఏ తల్లైనా కన్న కొడుకుల్ని ప్రాణంగానే చూసుకుంటుంది ఐశ్వర్య. బిడ్డల్ని సమానంగా ప్రేమిస్తుంది. అయితే ఏ బిడ్డైతే కన్న తల్లిదండ్రులకు గౌరవంగా నిలుస్తాడో ఆ కొడుకుపైన ప్రేమతో పాటు గౌరవం కూడా ఉంటుంది. తల్లిపాల కోసం మారం చేసేవాడు వేలాది మంది కడుపులు నింపుతున్నాడని జేజేలు కొడితే ఎంత గొప్పగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు ఐశ్వర్య.